హలో ఫ్రెండ్స్, 10 మార్కుల ప్రశ్న నాకు సమాధానం చెప్పడం రాక 10 మార్కులు పోగొట్టుకున్నాను. మీరైనా సమాధానం చెప్పి ఆ 10 మార్కులు నాకు ఇప్పిస్తారేమని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నిజమే ఫ్రెండ్స్. ప్రశ్న ఏంటంటే, నీరంతా కలిపి ఒక దగ్గర చేరితే సముద్రం అవుతుంది, చెట్లన్నీ ఒకే దగ్గర ఉంటే అడవి అవుతుంది, అలాగే బంధువులందరూ ఒకే దగ్గర చేరితే పండగ అవుతుంది. మరి ఆడవాళ్ళందరూ కలిపి ఒకే దగ్గర చేరితే ఏమవుతుందబ్బా? మీరే చెప్పండి ఫ్రెండ్స్. దానికి సమాధానం నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. 10 మార్కులు నాకు పడిపోతాయి. హలో ఫ్రెండ్స్, జీవితం ఏంటో తెలియదు కానీ టమాటా లాగా అయ్యింది ఫ్రెండ్స్. అంటే మొదట గ్రీన్, తర్వాత ఆరెంజ్, ఇప్పుడు రెడ్. అంటే ఇంకా పచ్చడవడమే లేటు. అంటే ఈ సూత్రం కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళకి, కొత్తగా పెళ్లి చూసుకోబోయే వారికి బాగా ఉపయోగపడుతుంది. పెళ్ళి అయిపోయే వాళ్ళందరికీ తెలిసిపోయి ఉంటుంది ఈ సూత్రాలండి. హలో ఫ్రెండ్స్, నా లవరు ఫోన్ చేసి మనం లేచిపోదాం, మన లవ్ మేటర్ ఇంట్లో తెలిసిపోయింది, నేను నా 2 పిల్లలు వస్తున్నాం అంది. నాకు ఇప్పటి వరకు దానికి 2 పిల్లలు పెళ్ళి అయిందని ఇప్పటి వరకు నాకు తెలియదు. ఇప్పుడు తను వస్తున్న పరిస్థితి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, కార్తీక మాసం అయిపోయింది. అందరూ మాలలు వేసుకొని ఇప్పుడు ఇడుముడ్లు వేసుకొని కొండకెళ్ళి వస్తున్నారు. స్వామివారిని దర్శనం చేసుకొని, అమ్మవారిని దర్శనం చేసుకొని వస్తున్నారు. అయితే ఇప్పుడే మళ్ళీ ముందున్న లైఫ్లో సెటిల్ అవుతున్నారు. అందుకే అన్నీ అయిపోయినసి దర్జాగా ఫ్రెండ్షిప్ చేయడం, షికార్లు చేయడం చేయకండి. ఎందుకంటే మీరు రాత్రి ఇంటికి లేటుగా వెళ్ళారనుకోండి, అన్నం చల్లగా బెల్లం వేడిగా ఉంటుంది. అదే కొంచెం తొందరగా వెళ్ళారనుకోండి, అన్నం వేడిగా బెల్లం చల్లగా ఉంటుంది. అసలే పోలేదనుకోండి, ఇంకా మాటలో చెప్పగలవా? దెబ్బడి 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 దెబ్బడి. హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే కొంచెం బాగానే ఉన్నాను. మీరందరూ బాగోవాలని కోరుకుంటున్నాను. అయితే కొత్త సంవత్సరం వస్తుంది కదా ఫ్రెండ్స్, చాలామంది చిన్న పెద్ద తేడా లేదు, ఆడ మగానే తేడా లేదు, అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేశారు ఈ సంవత్సరం బాగా కార్యక్రమాలు ఎక్కువ జరిగాయి. తాగేవాళ్ళు తాగారు, కేకులు కట్టిన చేశారు, గింతేవారు గింతారు, ఆటలాడేవారు ఆడారు. అయితే ఒకటి మట్టి నేను చెప్తున్నాను, పెళ్ళయ్యే ప్రతి ఒక్క భర్తకి కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మారింది క్యాలెండర్ మాత్రమే, నెంబర్స్ నెల సంవత్సరం, కానీ అసలైంది మీ ఇంట్లో ఉన్న భార్య మాత్రం మారలేదు. అసలైంది అక్కడ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దెబ్బడి 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 దెబ్బడి.